సున్నా కనిపెట్టామని గొప్పగా చెప్పుకునే మనం సెవెన్ సెన్స్ లాంటి సినిమాల్లో చైనా దేశస్తులకి విద్య నేర్పించామని ప్రచారం చేసుకునే మనం రియాలిటీలో చైనాలో పిల్లలకి ఎటువంటి స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ఇస్తున్నారో, మన ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారో ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టే ఈ వీడియోని ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. విద్యారంగానికి కేంద్రం కేటాయించిన బడ్జెట్ ఒకసారి చూద్దాం. 2013-14 బడ్జెట్లో 3.16% నిధులను విద్యకు కేటాయించగా 2024-25లో అది 1.53% తగ్గిపోయింది. ఉన్నత విద్యకు కేటాయింపులు 2013-14లో 1.6% ఉండగా 2024-25లో 1% పడిపోయింది. దీనివల్ల విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. సో 2013-14కి మరియు 2024-25కి ఉన్న ఈ దశాబ్ద కాలంలో భారతదేశ జనాభా 10 నుంచి 15% పెరిగింది. సో పెరిగిన జనాభానుసారంగా కేటాయించిన బడ్జెట్ను పరిశీలిస్తే కేటాయించిన 1.53% సుమారు 1% కిందనే పరిగణించాల్సి వస్తుంది. కేంద్రంలోని పెద్దలు భారత యువతకు ఒక్కటే చెప్పాలి. చదువు గురించి చెప్పమంటే గంటలు గంటలు చెప్పే నాయకులంతా ఒక్కసారి ఆలోచించండి. విద్య విషయంలో అప్పుడెప్పుడో అంబేద్కర్ గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు విదేశాల్లో చదువుకున్న గొప్ప వాళ్ళే నిజంగా ఎక్కువ. అంతేకాకుండా ఇప్పటికీ విదేశాల్లో మాస్టర్స్ చేస్తున్న యువతలో మన ఇండియన్సే ఎక్కువగా ఉన్నారు. సో ఎప్పుడు లక్షల కోట్ల బడ్జెట్ పెడుతుంటాం, సంవత్సరానికి ప్రజలపై ఒక కొత్త ట్యాక్స్ వేయడానికి ఆసక్తి చూపే నాయకులు విద్యపై కేటాయించే నిధుల విషయంలో ఎందుకంత నిర్లక్ష్యం వహిస్తున్నారో ఎవరికీ అంతుపట్టట్లేదు. సో నిజంగా బడ్జెట్లో ఎందుకంత తక్కువ నిధులు కేటాయిస్తున్నారని ఎవ్వరూ అడిగిన పాపాన పోలేదు ఇప్పటి వరకు. ఇంకెన్నాళ్ళు మాస్టర్స్ కోసం విదేశాలకు వెళ్ళి డబ్బులు తగలేయాలి? ఇక్కడే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉంటే అమెరికా వెళ్ళి నానా ఇబ్బందులు పడాల్సిన అవసరం నిజంగా ఏమొస్తుంది? విదేశాల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం బోలె డబ్బులు కేటాయిస్తారు. అదే మన దగ్గర చూస్తే కాలేజీల్లో చెప్పడానికి సరిగా స్టాఫే ఉండరు. విదేశాల్లో ప్రతి నెలకి ఎక్కడో ఒక చోట ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ చనిపోయారనే వార్త వింటూనే ఉన్నాం. నిజంగా యూనియన్ బడ్జెట్లో విద్యారంగానికి కేటాయిస్తున్న నిధులు ఎప్పటికప్పుడు తగ్గిపోతున్నాయి. ఇలా అయితే ఎప్పటికీ నాణ్యమైన ఉన్నత చదువుల కోసం అమెరికానో ఆస్ట్రేలియానో వెళ్లాల్సిందేనా? విద్యారంగానికి మంచిగా బడ్జెట్ కేటాయిస్తూ పొరుగు దేశాలు మంచిగా డెవలప్ అవుతున్నాయి. ఈ రకంగా అరకొర నిధులిచ్చి గాలిలోకి రాకెట్లు ఎగరేయాలంటే చాలా కష్టం. సో జాతీయ విద్యా విధానంలో ప్రమాణాలతో కూడిన ఆధునిక నాణ్యమైన విద్యను అందిస్తామని పార్టీలన్నీ ప్రామిస్ చేశాయి. టీచర్స్ ట్రైనింగ్ కావచ్చు, మౌలిక వస్తువులు కావచ్చు, సాంకేతిక అంశాలు, ఇలా గవర్నమెంట్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ చేస్తామని డప్పులు కొట్టిన పార్టీలు ఇప్పుడు ఆ ఊసే కనీసం ఎత్తట్లేదు. సో ఎన్నికల ముందు ఎన్నో చెప్పిన రాజకీయ పార్టీలు రియాలిటీలో చేసింది మాత్రం నిజంగా శూన్యమని చెప్పాలి. సో ప్రస్తుతం పాలిస్తున్న వాళ్ళు కూడా బడ్జెట్లో విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించారు. సో వాస్తవానికి విద్యారంగానికి మరింత కృషి చేస్తే భావి భారత పౌరుల భవిష్యత్తుని మరింత మెరుగ్గా తీర్చిదిద్దవచ్చు. సో విద్యకు అరకొర నిధులపై ఇది మహానగర్ డైలీ అనాలిసిస్. చూస్తూనే ఉండండి మహానగర్.